హాయ్! హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈ విల్ లవ్' ఎపిసోడ్ 2. ప్రణవి మీద నుండి లేచి గర్వంగా ఓ చూపు చూశాడు ఆమె వైపు సూర్య. ప్రణవి ఒంట్లో సత్తువ లేనట్టు పడుకొని ఏడుస్తూ ఉంది. ప్రణవి ఏడుపు వింటూ ఉంటే సూర్యకి చిరాకు వచ్చేసి ముందుగా వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చి అతడి ఒంటికి టవల్ చుట్టుకొని ప్రణవి వైపు అడుగులు వేశాడు. ప్రణవి ఇంకా ఏడుస్తూనే ఉంది. సూర్య ఆమె పక్కన కూర్చోవడంతో ఆమెకి లేవడం చేతకాకపోయినా కూడా ఆమె ఒంటికి బ్లాంకెట్ కప్పుకొని లేచి కూర్చుంది. అతడు ఆమె మీద చెయ్యి వేయబోతే వెనక్కి వంగింది ప్రణవి అతడు తనను తాకకుండా. మన మధ్య అంతా అయిపోయాక కూడా నన్ను ఇంకా తాకనివ్వవా నువ్వు అంటూ ఆమె బుగ్గలు వత్తి పట్టుకొని ఆమె మొహాన్ని అతడి వైపుకి తిప్పుకున్నాడు సూర్య. ప్రణవి అతడి కళ్ళల్లోకి ఏడుస్తూ చూస్తుంటే సూర్య మాత్రం కోపంగానే చూస్తున్నాడు ఆమె వైపు. ఏంటే నన్ను చేయి వేయనివ్వడం లేదు. ఇప్పుడు కూడా నిన్ను పెళ్లి చేసుకోబోయే వాడికే ఇస్తావా నీ ఒంటిని? నేను నిన్ను తాకడం ఇష్టం లేదా? కట్టుకున్న మొగుడు వద్దు గాని ఇప్పుడు వేరే వాడిని ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నావు. వావ్! శభాష్! గ్రేట్ నువ్వు అని సూర్య ఆమె మొహంపై నుండి చూపులు ఆమె మెడ వరకు దించి మళ్ళీ ఆమెను చూస్తూ మంగళసూత్రమేదే నేను చచ్చాననుకొని ఇక మెడలో కూడా వేసుకోలేదా నువ్వు? నీ వాళ్ళు వద్దనుకుంటే నువ్వు కూడా వద్దనుకున్నావు కదా నన్ను. మెడలో తాళి కట్టిన మొగుడు వద్దు కానీ ఇప్పుడు కొత్త మొగుడు కావాల్సి వచ్చింది. వాడితో సరసాలు కావాల్సి వచ్చాయా నీకు? ఇప్పుడు మన మధ్య ఇంత జరిగాక కూడా నువ్వు వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను కూడా చూస్తానే అంటూ ఆమెను విసురుగా వెనక్కి నెట్టి ఎన్ని ఊహించుకున్నానే నీతో కలిసి. ఎలా జరగాల్సింది మన మధ్య ఎలా జరిగేలా చేశావు నువ్వు. దీనంతటికీ కారణం నువ్వు మాత్రమే అవుతావు ప్రాణ. గుండెల్లో పెట్టుకొని చూసుకుందాం అనుకున్నానే నేను నిన్ను. కానీ నా గుండెల మీద తన్నావు నువ్వు. ఎందుకే అలా చేశావు? ఏం దయ్యం పట్టిందే నీకు? పిచ్చోన్ని చేసి ఆడుకున్నావు కదే నన్ను. ఏం మందు పెట్టారే నీకు మీ వాళ్ళు? మన పరిస్థితిని ఇక్కడి వరకు తీసుకొచ్చావు. ముందే నాకిష్టం లేదు అని చెప్తే నీ మొహం కూడా చూడకపోయుండేవాడిని. నీ మెడలో తాళి కట్టకపోయేవాడిని కదే నేను. కానీ నన్ను నడి మధ్యలోకి తీసుకొచ్చి ఎటూ కాకుండా చేసి వదిలి వెళ్ళిపోయావు కదా! ఇప్పుడు నీ లైఫ్‌ని కూడా నేను అలానే చేయబోతున్నాను. నువ్వు వదిలేసినంత మాత్రాన నేను ఏడుస్తూ కూర్చోవాలి అనుకోవడం లేదే. అసలు నీ పేరు తలుచుకోవడం కూడా నాకు అసహ్యంగా ఉంది. కానీ నేను పడ్డ బాధకి ఇప్పుడు నీకు కూడా ఆ బాధని ఇవ్వబోతున్నాను. ఆల్రెడీ నాకు సొంతమైన నువ్వు ఇంకొకడిని చేసుకుంటావా? ఎలా చేసుకుంటావో నేను కూడా చూస్తాను. నాకు సొంతమైన నీ శరీరాన్ని వాడికి కూడా ఇస్తావా? అన్నాడు. అతడు ఎన్ని అంటున్నా ప్రణవి మాత్రం చాలా ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపు కూడా ఇప్పుడు నాకు సొంతమయ్యావని వస్తుందా? లేకపోతే వేరే వాడికి నీ శరీరాన్ని ముందుగా ఇవ్వలేదని వస్తుందా? అన్నాడు సూర్య. ఆ మాటకు చాలా కోపంగా సూర్య వైపు చూసింది ప్రణవి. ఏంటే ఆ చూపు? ఇప్పుడేం చేస్తావో చేయవే. నువ్వు నా మనసు మీద దెబ్బ కొట్టావు. నేను నీ శరీరం మీద దెబ్బ కొట్టానే. ఇది నీ వరకు తప్పైనా నా వరకు మాత్రం రైటే. ఖచ్చితంగా ఇది తప్పు మాత్రం కాదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని వదిలేశావు. నేను నిన్ను వాడుకొని వదిలేశాను. టిట్ ఫర్ టాట్ అన్నమాట. ఎంతో అపురూపంగా చూసుకోవాలి అనుకున్నానే నిన్ను. నన్ను మృగాడిలా మార్చేసింది మాత్రం నువ్వే. 100కి 100 పాళ్ళు. ఇప్పుడు కనీసం నిన్ను చూస్తే జాలి కూడా వేయడం లేదే. ఎలా చస్తావో ఇక నీ ఇష్టం. ఏమైనా చేసుకుంటావో, ఎంతమందిని చేసుకుంటావో అది నీ ఇష్టానికి వదిలేస్తున్నా. ఎలాగో చచ్చాను అనుకునే నీ మెడలో తాళి కూడా తీసేశావు కదా! పైగా సంబరంగా, సంతోషంగా ఎంగేజ్‌మెంట్‌లు, ఫంక్షన్‌లు, పెళ్ళిళ్ళు
కంగ్రాట్స్‌నే ముందుగా నువ్వు చేసుకోబోయే పెళ్ళికి అంటూ అతడి ఎర్రబడ్డ కళ్ళతో దవడలు బిగించి ప్రణవి వైపు చూస్తూ చెప్పాడు సూర్య. ఇక్కడే ఉండి ఊరేగుతావా? ఊరేసుకుంటావో ఇక నీ కర్మ. నేను వెళ్తున్నా బాయ్ అని ప్రణవి కళ్ళ ముందే డ్రెస్ వేసుకొని అద్దంలో అతడి హెయిర్ స్టైల్‌గా సెట్ చేసుకుంటూ అతడినే చూస్తూ ఏడుస్తున్న ప్రణవి దగ్గరికి వెళ్లి ఆమె మీదకి వంగాడు సూర్య. మళ్ళీ మనం లైఫ్‌లో కలవకూడదని కోరుకుంటున్నానే. ఒకవేళ నువ్వు నాకు ఎదురుపడినా నిన్ను నేను దేకను కూడా దేకను. నువ్వెవరో నేనెవరో అసలు నా దృష్టిలో కూడా నువ్విక ఉండవు. కాబట్టి లాస్ట్‌గా అంటూ ఆమె పెదాలు అందుకొని గాఢంగా 20 నిమిషాల పాటు తన పెదాలతో ఆటలు ఆడుతూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసి మెల్లిగా ఆమె పెదాలను స్మూత్‌గా లిక్ చేస్తూ వదిలి హా! సూపర్ టేస్టున్నాయే. నేనే ఫస్టా? లేక ఇంతకు ముందెవరైనా ఇలాగే పెట్టుకున్నారా? అని ఆమె గుండె మండేలాగా మాట్లాడాడు సూర్య. ఆమె చూపులతోనే ఆమె కోపాన్ని తెలుపుతూ ఉంటే సూర్య మాత్రం అదేదీ పట్టించుకోకుండా హ్మ్. గుడ్. బై బేబీ అని ఇంతకీ మన మధ్య జరిగింది నీకు నచ్చిందా లేదా? నాకు మాత్రం భలే నచ్చింది బేబీ. మస్త్ కిక్కిచ్చింది అని సైడ్ స్మైల్ చేసి ప్రణవిని చూసి కన్ను కొట్టి అతడి కార్ కీస్ ఇంకా ఫోన్ అందుకొని ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళి అతడి కార్‌లో వెళ్ళిపోయాడు అక్కడి నుండి చాలా కోపంగా డ్రైవ్ చేస్తూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.